నంద్యాల జిల్లా చాపిరేవులలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలింది. దీంతో దినేష్, సుబ్బమ్మ మృతి చెందారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న ఇళ్ల పైకప్పు కూడా కూలింది. పలువురు గాయపడ్డారు. నంద్యాల జిల్లా చాపిరేవులలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలింది. దీంతో దినేష్, సుబ్బమ్మ మృతి చెందారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న ఇళ్ల పై కప్పు కూడా కూలింది. పలువురు గాయపడ్డారు. ఉదయం 4 గంటలకన గ్యాస్ పేలింది. పక్క ఇంట్లో ఇతర ఇంట్లో ఉండే వాళ్ళ ఇల్లు పూర్తిగా పడిపోయింది. టోటల్ 6 మంది ఉన్నారు. 6 మందిలో 4 వచ్చేసి బయటికి తీసినారు. ఇంకా 2 చనిపోయినారు. ఇద్దరిలో ఒక చిన్న పిల్లోడు, ఒక ముసలామిడ, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు చనిపోయినారు. యువతల ఇంట్లో గ్యాస్ పేలిన ఇంట్లో 4 ఉన్నారు. వాళ్ళు వచ్చేసి కాలింది. వాళ్ళకు కూడా హాస్పిటల్ తీసుకుపోయినారు. టోటల్గా 2 చనిపోయినారు. టోటల్ ఒక ఇంట్లో 6 మంది అన్న, ఇంకొక ఇంట్లో 4. గ్యాస్ పేలే ఆ ఇల్లు కూలింది. టోటల్ గా కాలిన వాళ్ళకైతే తెలియదు. ఈ మిగతా 4 అయితే బాగా 2 చనిపోయినారు. చిన్న పిల్లోడు, ఒక ముసలాం.